కూటమి ప్రభుత్వం వచ్చి 2 సంవత్సరాలు అవుతుంది. అవును. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి ఎలా ఉంది? ఏమంతగా అనిపించడం లేదు. గత ప్రభుత్వం కంటే ఈ ప్రభుత్వము కేవలం డౌన్ అయిపోయింది. ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత కొన్ని పథకాలు కూడా ఆయన ఇచ్చిన జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి పథకాలు ఇతను ఇవ్వట్లేదు. ఇప్పుడు కొత్తగా ఆయన పెట్టి పథకాలు ఇచ్చింది అయితే ఏం లేదు. ఫ్రీ బస్, నవరత్నాలు వర్సెస్ సూపర్ 6 ఏది బాగా ఇచ్చారు? ఏది ఇది బాగా ఏమి లేదు. నాకు జగన్ గారు పెట్టిందే బాగానే ఉంది. ఇప్పుడు ఫ్రీ బస్ పెట్టారు. ఫ్రీ బస్ ఎవరికి ఉపయోగం ఉంది? ఓన్లీ డిపార్ట్మెంట్కి. తెలంగాణలో అంటే ఏదో జాబ్ చేసుకునే వాళ్ళకి వాళ్ళు చిన్న చిన్న కంపెనీ వాళ్ళు వెళ్తారు. ఏపీలో ఏముంది? ఓన్లీ టీచర్స్కి, డిపార్ట్మెంట్ వాళ్ళకి, డైలీ వర్కర్కి. ఇక్కడ లేదు. పల్లెలలో ఉండే వాళ్ళకి వాళ్ళు రోజు కూలీ చేసుకునే వాళ్ళు డైలీ బస్సులలో తిరగలేరుగా. ఇది వేస్టే. కేవలం డిపార్ట్మెంట్ వాళ్ళని ఉద్దేశించి ఫ్రీ బస్ పెట్టాడు. ఏంటి అమరావతి వర్సెస్ మావిగన్, మీ ఓటు దేనికంటే? నా ఓటు అయితే వైఎస్ఆర్కే వేస్తాను. అమరావతి దేనికి డెవలప్మెంట్ ఏంది? అమరావతి అంటే అసలు ఏంది? దానికి ఉండాలి అది. దానివల్ల ఏం ఉపయోగం లేదు నాకు తెలిసి. ఎందుకంటే వాళ్ళు కోటాను కోట్లు సంపాదించుకోవడానికి ఆ భూములు అవన్నీ వాళ్ళే డెవలప్మెంట్ చేసుకుంటున్నాడు. కానీ పేదవాడికి ఉపయోగపడేది ఏదైనా ఉందా అంటే ఏం లేదు ఈ ప్రభుత్వంలో. ఈ ప్రభుత్వంలో అయితే ఏం లేదు. నెరవేర్చాలని ఈ ప్రభుత్వం అంటుంది. ఏం నెరవేర్చారు? ఏం లేదే. ఏం నెరవేర్చారు? అమ్మఒడి ఆయన ఇచ్చింది. కొత్తగా ఈయన ఏమి ఇచ్చాడు? గ్యాస్ పెట్టాడు. అది కూడా ఏం పెద్దగా ఉపయోగం. 2029లో ఒక్కవేళ జగన్ గారు వస్తే అమరావతి పరిస్థితి 2029లో జగన్ గారు వస్తే అమరావతి చేయకపోవచ్చు. చేయరు. ఎందుకంటే ఆయన శంకుస్థాపన చేసింది ఈయన పూర్తి చేయరు. ఎందుకంటే ఆయన పబ్లిసిటీ చేసుకునింది కదా, అందుకని ఈయన చేయరు. కక్ష సాధింపు రాజకీయాలు జరుగుతున్నాయనేసి జగన్ గారు అంటున్నారు. అది వాస్తవేనండి. అంటే జగన్ వారు అని లేకపోతే ఇంకొకళ్ళని కాదు, కానీ ప్రజలకు ఈ ప్రభుత్వం ఏ ప్రభుత్వం వచ్చినా ప్రజలకు ఎవరు మేలు చేస్తున్నారు? ఈ ప్రభుత్వంలో నాకు తెలిసి ఇది కక్ష సాధింపులేనే అనిపిస్తుంది. ఎందుకంటే ఎస్సీ, బీసీ, మైనార్టీ వాళ్ళకి ఏం ప్రాధాన్యత లేదు. ఎందుకంటే ఇక్కడ కులం అనేది తీసుకొస్తున్నారు. జగన్ గారికి చంద్రబాబు గారికి పరిపాలన విషయంలో తేడా అంటే ఏం చెప్తారు? తేడా అంటే అతను పేదవాళ్ళని దృష్టిలో పెట్టుకొని చేస్తాడు జగన్ గారు. ఈయన దృష్టిలో మాత్రం లేదది. ఎందుకంటే ఆయన ఇంగ్లీష్ మీడియం పెట్టాడు. ఎక్కడి నుంచి? ఫస్ట్ స్టార్టింగ్లో 1వ క్లాస్ నుంచి పెట్టాడు. ఆయన ఇంగ్లీష్ మీడియం పెట్టాడు. ఎందుకంటే పేదవాడు సామాన్యుడైనా సరే వాడు ఇంగ్లీష్లో మాట్లాడాలని. ఈ ప్రభుత్వం ఏం చెప్తుంది? టీచర్లు నిద్రపోతున్నారు డిపార్ట్మెంట్ వాళ్ళు. నెలకు వచ్చేసి ₹1,00,000 జీతం తీసుకున్నటువంటి టీచరు ఆఫ్టర్ ఆల్ కేవలం 20 మంది ఉన్న జనానికి ₹1,00,000 తీసుకుంటే ఆమె నిద్రపోతుంది. మరి 2024 ఎలక్షన్లో నెక్స్ట్ సీఎం ఎవరు అవుతారు? నేనైతే జగన్ వస్తారనుకుంటున్నాను. 100% వస్తారు. చెప్పండి బాబాయ్, పవన్ కళ్యాణ్ పైన మీ అభిప్రాయం ఏంటి రాజకీయంగా? పవన్ కళ్యాణ్ వేస్ట్. ఎందుకని? ఆయన ఏ విషయంలో కూడా పెద్ద ఇది లేదు. గెలిచాడు, హాస్పిటల్ అన్నాడు, ఏదేదో చేస్తున్నాడు తప్ప మామూలుగా అయితే బయటకు వచ్చి ఏం చేయట్లే. మరి అనారోగ్యం పాడయ్యే కదా హాస్పిటల్లో ఉంటున్నారు. దాని మీద కూడా వైసీపీ నాయకులు ట్రోల్ చేస్తున్నారు. దాని మీద మీ అభిప్రాయం ఏంటి? దాని ఏముంది? ఇప్పుడు ఆయన ఒంట్లో బాగాలేదు కాబట్టి ఆయన చేయొచ్చు, ఆయన హాస్పిటల్లో ఉండొచ్చు, కరెక్టే. కానీ బాగున్నాకైనా ప్రజల్లో తిరగాలి కదా. డిప్యూటీ సీఎం అయిన 2 సంవత్సరాలు ఆయన పరిపాలన ఎలా ఉంది? బాగానే ఉంది. పర్వాలేదు. బాగా చేస్తున్నాడు. ఆయన తిట్టే వాళ్ళ మీద మీ అభిప్రాయం? తిట్టకూడదు. రాజకీయంగా వాళ్ళకి ఏరే ఉంటది, కానీ మనం వాళ్ళని తిడతాం అది కరెక్ట్ కాదు. ప్రజా సమస్య మీద నిలబడుతున్నారా పవన్ కళ్యాణ్ గారు? నిలబడచ్చు. రాజకీయంగా మెరుగుపడ్డారా? మెరుగుపడాలి. ఏంటి ఓవరాల్ గా పవన్ కళ్యాణ్ గారి గురించి ఒక్క మాటలో మీ అభిప్రాయం అంటే ఏం చెప్తారు? మంచోడు. నెక్స్ట్ ఒకరు సింగిల్ గా పోటీ చేస్తే సీఎం అవుతారా? అవడం ఆయన వల్ల కాదు. చెప్పండి బాబు, కూటమి ప్రభుత్వం వచ్చి 2 సంవత్సరాలు పూర్తయింది. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి ఎలా ఉందండి? సార్ అభివృద్ధి బాగానే ఉంది సార్. ఒక విధంగా చూస్తే ఇవన్నీ పొలాలు, ఇది తెలంగాణకు మళ్ళీ గట్టి నేల కాదు, ఆ పొలాలు కాబట్టి ఆ పొలాల్లో నీళ్లు వస్తా ఉంటే కాలువలు ఉన్నాయి. అవన్నీ క్లియర్ చేయాలంటే టైం పడుతుందండి. దానికి టైం పడితే చేస్తున్నారు. ఇంకొక 6-7 సంవత్సరాల్లో చాలా వరకు సక్సెస్ అవుద్ది, చేస్తారు. అందుట్లో ఇంకోటి ఏంటంటే నేను చెప్పేంత ఇది కాదు. పోర్ట్ ఉంది వైజాగ్, నెల్లూరు పోర్ట్ ఉంది, కాకినాడ పోర్ట్ ఉంది. ఆ పోర్ట్లు డెవలప్ చేస్తే ఒక పక్కన ఉపాధి ఉంటుంది, ఒక పక్కన ఇండస్ట్రీలు వస్తాయి. ఇక్కడి నుంచి ఎక్స్పోర్ట్ చేయొచ్చు. ఇప్పుడు దుబాయ్ ఉంది, దుబాయ్లో అబుదాబి, దుబాయ్ ఉంటాయి. పోర్ట్ ఏరియా ఒకటి ఉంటుంది.
ప్రపంచం నుంచి అన్ని ప్లేసుల నుంచి షిప్పుల్లో చికెన్ ఏంటి, మటన్ ఏంటి, ఫ్రూట్స్ ఏంటి ఇవన్నీ మీకు షిప్పుల్లోనే వస్తాయి. మనకి ఇక్కడ షిప్లు వాటర్ ఉండగా దాన్ని ఉపయోగించుకోవాలి. దానికి మెయిన్ జనరల్ నాలెడ్జి సముద్రాన్ని ఉపయోగించుకోవాలి. గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి తేడా అంటే ఏం చెప్తారు? ఈ ప్రభుత్వమే కరెక్ట్ అండి. ఇప్పుడు ఎన్టీఆర్ క్యాంటీన్ ఓపెన్ చేశారు. ఏమంటే మీరు బయట ఫుట్పాత్ మీద మేము టిఫిన్ చేస్తాము, 35-40 రూపాయలు తీసుకుంటాడు. ఒక అట్టు వేస్తాడు, లేకపోతే 4 పునుగులు పెడతారు, లేకపోతే 2 వడలు ఇస్తారు, 40 రూపాయలు చట్నీ వేస్తాడు. నేను కాదన్నట్ల దీంట్లో ఎయిర్ కండిషన్ పెట్టి, ఫ్యాన్ పెట్టి, డైనింగ్ టేబుల్ పెట్టి, మినరల్ వాటర్ ఇచ్చి 5 రూపాయల్లో నీకు వస్తుందంటే టిఫిన్ మీ ఓటు దేనికంటారు? నా ఓటు తెలుగుదేశానికేనండి, అమరావతికే సార్. మరి మావిగన్ అనే అంశాన్ని తీసుకొస్తారంటే ఈసారి ఎన్నికల్లో? సార్ అది అర్థం లేని విషయాలండి, అర్థం లేని విషయాలు. ఫస్ట్ ఇక్కడ ఫ్యాక్టరీస్ ఉండాలి, ఉపాధి దొరకాలండి. మెయిన్ మనుషులకు ఉపాధి దొరకాలి కదా. ఇప్పుడు చైనా ఉందండి, చైనా ఉంది కమ్యూనిస్ట్ స్టేట్. 85% ల్యాండ్ చైనా గవర్నమెంట్ అండర్లో ఉంటుంది. ఇక్కడ ఏంటంటే మరి ఈ కూటమి ప్రభుత్వం చూసుకుంటే ఒక్క మాట మీ అభిప్రాయం అంటే ఏం చెప్తారు? ఇది చిన్న ప్రాబ్లమ్స్ ఉన్నాయండి. దానికి సవాల్ అవ్వాలంటే కొద్దిగా టైం పడుతుంది, అంత తొందరగా అవ్వదు. నెక్స్ట్ సీఎం ఎవరు అవుతారు అనుకుంటున్నారు మీరు? తెలుగుదేశమే. ఎవరైనా రాని తెలుగుదేశంలో ఎవరొకళ్ళు అవుతారు. పూర్తయింది. ఈ 2 ఏళ్ల కూటమి ప్రభుత్వ పనితీరు మీద మీ అభిప్రాయం అంటే? 2 ఏళ్ళలోనే మంచి అభివృద్ధి కార్యక్రమాలు మొదలెట్టారు, చేస్తున్నారు. చాలా మటుకు అవునాయి, ఇంకా అవ్వబోయి ఉన్నాయి. ఇంకా అభివృద్ధి కార్యక్రమాలు చాలా ఉన్నాయి, అవుతాయి. మాట ఇచ్చిన ప్రకారంగా చేస్తాడు. నిన్న చూస్తే తల్లికి 100 నిధులు విడుదల చేసిన ప్రభుత్వం 67 లక్షల మంది విద్యార్థులకు సంబంధించి ఎంతమంది పిల్లలు అంతమంది లక్ష చొప్పున వాళ్ళు డబ్బులు అయితే వేసామని చెప్తుంది ప్రభుత్వం. ఎంతమందికైనా అన్న మాట ప్రకారంగా అన్న తల్లికి వందనం అయితే అవ్వచ్చు, ఇల్లు అవ్వచ్చు. 5 లక్షలు ఒక్కొక్క ఇంటికి 5 లక్షలు ఇస్తానన్నాడు. ఖచ్చితంగా ఇచ్చి తీరుతాడు. ఇల్లులు ఉన్న వాళ్ళకి, తలాలు ఉన్న వాళ్ళకి ఇల్లు తలం ఇస్తాడు, గ్యాంట్ ఇస్తాడు. తలం లేని వాళ్ళకి తలం కూడా ఇచ్చి ఇల్లు కట్టించి తీరుతాడు. ఖచ్చితంగా మంచి జరగాలని కోరుకుందాం. కానీ జగన్ గారు ఏమంటారంటే చంద్రబాబు నాయుడు గారు వేసే ప్రతి అడుగులో కూడా మోసం, అబద్ధం ఉంటుంది, జనాల్ని మోసం చేస్తుంది ఈ కూటమి ప్రభుత్వం అంటున్నారు ఆయన. అది మనం అనేసుకుంటే సరిపోదండి. జనాలు తెలియాల, జనాలు అభివృద్ధి కార్యక్రమాలు అవుతున్నాయా, జనాలకు అభివృద్ధి కార్యక్రమాలు అవుతున్నాయా లేదా జనాలు తెలిస్తే 5 కోట్ల జనాభాకి మంచి చేస్తానడా చెడ్డ చేస్తానడా జనాలు చెప్పాలి. 5 కోట్ల జనాభా చెప్పాలా. జగన్ 2.0 వేరే లెవెల్లో ఉంటదంట జగన్ గారు చెప్పేది. మరి ఆయన ఏరియా నవ్వుల్లో ఉంటాడు. ఆయన వచ్చినాడంటే ఆయన ఏరియా నవ్వులే. ఒకవేళ వస్తే జగన్ గారు ఏపీ పరిస్థితి ఏంటి, రాష్ట్రం పరిస్థితి ఏంటంటే? 5,000 మళ్ళీ జగనే గాని ఏ పశ్చిమంలో వచ్చిన రాడు. 190 పాళ్ళు ఈ 5,000 కోట్ల జనాలకి 5 కోట్ల జనాలకి దండం పెట్టి చెప్తాను. జగన్ రాకూడదు, రాబోకూడదు. కానీ జగన్ వస్తే మాత్రం వేరే రకంగా గోండా ఏజాలు ఎక్కువైపోతాయి, రవిడీ ఇజ్జాలు ఎక్కువైపోతాయి, బూతులు ఎక్కువైపోతాయి. మరి కట్టిన అపార్ట్మెంట్లు పడగొట్టడం జరుగుతుంది. 2 ఏళ్ళు పూర్తయింది చంద్రబాబు గారు ముఖ్యమంత్రి అయ్యి. ఏమనిపిస్తుంది 2 ఏళ్ల పరిపాలన? మాది సత్యసాయి జిల్లా. ఓకే, బాగా చెప్తాడా? సత్యసాయి జిల్లా, సత్యసాయి కదిరి నియోజకవర్గం, ఓకే, మేకల చెరువు గ్రామం, ఎన్పికుంట మండలం, శ్రీరాములు, చెన్నగ శ్రీరాములు నా పేరు. నేను పుట్టినప్పటి నుంచి ఓటు వేసినప్పటి నుంచి ఒక రామారావుకి వేసినాం. ఈ రోజు కూడా అదే పార్టీనే. జనసేన పార్టీ బీజేపీ కలిసిన తర్వాత కూటమిలో కూడా వాళ్ళకి వేసినాం. మా కందికొండ వెంకటప్రసాద్ గారు ఎమ్మెల్యే సూపర్ వ్యక్తి. సచినా 10,000 ఇస్తాడు, యాక్సిడెంట్ అయినా 10,000 ఇస్తాడు. కొంపలు అయిపోయినా, గోళ్ళు అయిపోయినా, ఇంట్లో బిడ్డలకు, పెళ్ళిళ్ళకు, నోములకు, ప్రతి ఒక్క దానికి, సాగుకు, కర్మకు మహానుభావుడు ఆయన. ఫస్ట్ మా ఎమ్మెల్యే ఫస్ట్ చెప్తా, ఆయన అంత దేవుడు ఊరు లేడు. కదిరి నరసింహస్వామి ఒకటే, కదిరి నరసింహస్వామి ఒకటే, కందికుంట ప్రసాద్ ఒకటే. వేస్ట్ సీఎంలు మాట్లాడతారు, వీళ్ళంతా మాట్లాడతారు, పోతాంటారు. ఒక కదిరి పట్టణాన్ని, కదిరి అసెంబ్లీ నియోజకవర్గాన్ని
25 ఏళ్ళ నుంచి కాపాడానంటే మహానుభావుడు కనుకొండ సరే, ప్రసాద్. మన రాష్ట్రం గురించి మాట్లాడుకుందాం. ఇంకొస్తా చెప్పండి. ఫస్ట్ నేను పుట్టిన కాడ నుంచి, అవునులే. నేను ఓటేసిన కాడ నుంచి ఆటి నుంచి రావాలా. ఓకే. నెక్స్ట్ మన రాష్ట్రం గురించి మన మాట్లాడుకుందాం. రాష్ట్రం గురించి అమరావతి బెస్ట్. అమరావతి దాన్ని మారుస్తారంటున్నారు జగన్మోహన్ రెడ్డి అది గెలిస్తే. ఏ ఊరితోనూ కాదు, కాదు, సాధ్యం కాదు. ఆల్రెడీ గెజిట్ అయింది, కేంద్రం గెజిట్ అయింది, ఇచ్చింది. కేంద్రం ఇచ్చింది. మరి ఎందుకు మారుస్తాను నేను మావికని పెడతానంటారా? అయ్యో మైండ్, ప్రజలకు మైండ్ బ్లాక్ మెయిల్ చేసేకి ఇవన్నీ. ఆ, నువ్వు గెలిచేదిలే పెట్టేదిలే, ఓకే. ఊరికే ప్రజలను గబ్బొట్టించేకి. ఒకవేళ ఆయన గెలిస్తే నా ప్రశ్న విను బాబాయ్, ఈ రాష్ట్రం పరిస్థితి ఏంటి? జీవితంలో రాలేడు, ఒకవేళ వస్తే రాలేడు. కరాఖండిగా చెప్తున్నా. వస్తే రావణాసుడే, రప్ప రప్పనే వస్తే. కానీ ప్రజలు రానిరు. చూద్దాం ప్రజల తీర్పు ఎలా ఉంటది అనేది. ప్రజల తీర్పు బ్రహ్మాండంగా ఉంది. 90% మళ్ళీ టీడీపీని వస్తుంది. ఈ కూటమి ప్రభుత్వమే. చివరిగా చంద్రబాబు నాయుడు గారు 72 ఏళ్ల వయసు, ఈ వయసులో కూడా ముఖ్యమంత్రి గారి పనితీరు మీకు ఎలా అనిపించింది? సూపర్, ఇండియాలోనే సూపర్ ముఖ్యమంత్రి ఆయనే. ఓకే. ప్రధానమంత్రి తర్వాత ఉండొచ్చునేమో, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కూడా ఉండొచ్చునేమో, కానీ ఆయన కన్నా తెలివించుడు ఈయనే. ఆయనకన్నా సీనియర్ ఈయన, మోడీ గారు. సీనియర్ అవును. తెలుసు నాకు, ఓకే. జీవితంలో అన్నీ తెలుసు. ఓకే. నేను 83 నుంచి ఓటేసినానంటే లెక్కేసుకో. థ్యాంక్ యూ. చెప్పండి, కూటమి ప్రభుత్వం వచ్చి 2 సంవత్సరాలు పూర్తయింది. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి ఎలా ఉందంట? బాగానే ఉంది. ఈ వాడు పెట్టిన జగన్ పరిపాలన పెట్టిన పథకాలన్నీ వీడు పెట్టాల్సి వస్తుంది. అనుకుంటున్నారు నవరత్నాలు వర్సెస్ మా సూపర్ 6 ఏది బాగా ఇచ్చారనుకుంటున్నారు? ఎవరు జగన్ గారేమో నవరత్నాలు అని, ఈ ప్రభుత్వం సూపర్ 6 అని. ఏది బాగా? నవరత్నాలు వల్ల ఏం ఉపయోగం లేదు. వాడు ఊరిక పేరు చెప్పి పథకాలు పెట్టిండే తప్ప ఏం లేదు. ప్రైవేటు పనులు పూర్తి చేసింది ఏం లేదు. చంద్రబాబు వాని వలన చంద్రబాబు ఇంకా కొంచెం చేయాల్సి వస్తుంది. అంటే గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి డిఫరెన్స్ అంటే ఏం చెప్తారు? డిఫరెన్స్ అంటే అభివృద్ధి. అభివృద్ధి విషయంలోనే మరి ఏంటి అమరావతి వర్సెస్ మావి కానీ మీరు దేన్ని సపోర్ట్ చేస్తారు? అమరావతి. అమరావతి. మరి ఈ ప్రభుత్వం వచ్చి కక్ష సాధింపు రాజకీయాలే జరుగుతుంది, రైతులకు అన్యాయం జరుగుతుంది, ఇష్టానుసారం పరిపాలన చేస్తున్నారు, రాష్ట్రంలో అన్యాయంగా అరెస్టులు జరుగుతుందని ఇవన్నీ అదేం లేదు, వాస్తవం లేదు. అందులో ఎలాంటి ఉద్దేశం లేదు. కావాలి ప్రభుత్వం వచ్చిన తర్వాత విద్యుత్ ఛార్జీలు కానీ కాయగూర ధరలు కానీ ఎలా ఉంది? ఒక రకంగా మేలే. సరే, ఏంటి ఓవరాల్ గా ఈ కూటమి ప్రభుత్వం గురించి ఒక మాట మీ అభిప్రాయం అంటే? ఇవన్నీ పథకాలు పెట్టే బదులు పింఛన్లు శాంక్షన్ చేస్తే బాగుంటుంది. చేస్తారంట, రిలీజ్ చేస్తా ముందు వదులుతానంటున్నారు. ఈ వితంతువుల కాడికి ముందు వికలాంగులకు విడుదల చేసి ఉంటే బాగుంది అనిపించింది నా అభిప్రాయం. ఏంటి నెక్స్ట్ సీఎం గా ఎవరిని కోరుకుంటున్నారు? జగన్ గారినా లేదా ఇదే కూటమి ప్రభుత్వం? జగన్ వచ్చే ప్రసక్తే లేదు. అదంతా